శ్రీ హయగ్రీవ పరబ్రహ్మణే నమః. హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణిమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే ధర్మమునకు హాని కలుగుతుందో, అధర్మవర్తనలు కార్యకలాపాలు పెచ్చుపెరిగిపోతాయో భగవంతుడు అవతరిస్తారు అనడానికి అనేక తార్కాణాలున్నాయి. అలాంటి అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. సృష్టి ఆరంభంలో చతుర్ముఖ బ్రహ్మకు పరమాత్మ వేదాన్ని ఉపదేశించాడు. ఆ ఉపదేశాన్ని బ్రహ్మ శ్రద్ధగా ఆలకించలేదు, పరాకుగా ఉన్నాడు. గురువు చెప్పే పాఠం మీద శ్రద్ధ లేకపోవడం శిష్యుడి యొక్క ఒక దోషం. దాని ఫలితంగా మధుకైటబులనే రాక్షసులు పుట్టి వారు బ్రహ్మ నుండి వేదాన్ని అపహరించుకుపోయారు. దీపం పోతే చీకటి ఆవరించినట్లు జ్ఞానదీపాన్ని పోగొట్టుకున్న బ్రహ్మ విష్ణువుని మరలా జ్ఞానం ప్రసాదించమని ఓ గొప్ప యాగం చేశాడు. పరమాత్మ కరుణతో కరిగి రసాతాలానికి వెళ్ళి హయగ్రీవ రూపం ధరించి గట్టిగా సకిలించాయట. ఆ అపూర్వధ్వని విని భయపడి అసురులు పారిపోయారు. హయగ్రీవుడు అక్కడ వేదపురుషుల రూపంలో ఉన్న వేదాన్ని జాగ్రత్తగా పైకి తెచ్చి యాగం చేసే బ్రహ్మ ఎదుట అగ్నిహోత్రంలో నుంచి ఆవిర్భవించి ఆర్తితో అడుగుతున్న బ్రహ్మకు మళ్ళీ అందించాడు. హయగ్రీవుని సకలింపు ఉద్గీధ అనే సామవేదంగా ఉంటుంది. తర్వాత మధుకైటపులు విష్ణువుతో పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయారు. వారు విష్ణువు చేతిలో మరణించడం మూలంగా మోక్షాన్ని పొందారు. అందుకే ఆర్తితో అడగని వారికి విద్యాదానం చేయరాదని బ్రహ్మచరిత్ర ద్వారా తెలుస్తుంది. హయగ్రీవుడు యజ్ఞగుండంలో నుండి ఆవిర్భవించిన రోజు శ్రావణ పౌర్ణిమ. అందుచే ఆ రోజును హయగ్రీవ జయంతిగా జరుపుకుంటున్నాం. అందుచేత ఈరోజు హయగ్రీవుని పూజించడం ద్వారా సకల విద్యలను ప్రసాదిస్తాడు. హయ అంటే విజ్ఞానము, గ్రీవ అంటే కంఠం. అన్ని విద్యలు కంఠగతములై ఉన్న సర్వవిద్యా స్వరూపమే హయగ్రీవమూర్తి. హయగ్రీవుని ప్రభావం తెలుపుతూ శ్రీమన్ నిగమాంత దేశికులు 33 శ్లోకాల్లో కొన్ని బీజాక్షరములు నిక్షేపించి రచించారు. ఉత్తమ విద్యార్థనకు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాలను పఠనం చేయవచ్చు. ఈ 33 శ్లోకాలు భావాలు ఆచార్య శ్రీ సూక్తి ఛానల్లో షార్ట్స్ రూపంలో అందించాను, వినండి, విద్యార్థులకు నేర్పించండి. ఇలాంటి మహత్తరమైన అంశాలు మీ ముందుకు రావాలంటే ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీ హయగ్రీవ పరబ్రహ్మణే నమః. శ్రీ హయగ్రీవ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్. స్వస్తి.